Taste the Daily. శ్రీధర్ గారు, అంటే ఈ శుక్రవారం నుంచి థియేటర్స్ క్లోజ్ చేయాలంటున్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ డిసిషన్? పిక్చర్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఐపీఎల్ వచ్చింది, పెద్ద పిక్చర్స్ అన్నీ పోస్ట్పోన్ అయినాయి. మధ్యలో కొంచెం స్ట్రైక్ నడిచింది, అప్పుడు ఆ పిక్చర్స్ అన్నీ కొంచెం పోస్ట్పోన్ అయినాయి. మళ్ళీ ఎలక్షన్ వేసి కాల్కి మళ్ళీ పోస్ట్పోన్ చేసారు. మళ్ళీ ఇప్పుడు సినిమాలు ఏం లేవు. చలో అట్లీస్ట్ కొంచెం బంద్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి ఫిలిం ఛాంబర్ అనుకొని నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక ప్రెసిడెంట్ సునీల్ నారాయణ గారితో మాట్లాడి చేసి మేము థియేటర్స్ అన్ని క్లోజ్ చేద్దామని ఒక 10 days డిసైడ్ చేసినాం. ఎందువల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎప్పుడు రష్గా ఉండే థియేటర్స్ ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా కష్టం అవుతుందా? యూ డోంట్ బిలీవ్, ఇప్పుడు లాస్ట్ 1.5 months 2 lakhs గ్రాస్ చేయలేదు. నాకు కరెంట్ బిల్ వచ్చి 1,70,000 రూపీస్. 1,70,000లో నేను కరెంట్ బిల్ కట్టాలి. మన పబ్లిక్ మన వర్కర్స్కి మొత్తం ఇక్కడ పనిచేసే వాళ్ళంతా పేమెంట్స్, రెంటులు, ఇవన్నీ మా నెత్తి మీద పడుతుంది. కోవిడ్ టైంలో పడ్డది. కోవిడ్ టైం 2 years మా నెత్తి మీద పడ్డది. లాస్, హెవీ లాస్. మళ్ళీ ఇప్పుడు ఇది లాస్. మళ్ళీ ఇప్పుడు మేలో కూడా ఏం సినిమాలు లేవంటూ వస్తే జూన్లో రావాలి. ఇండియన్ 2 ఉండే, ఇండియన్ 2 కూడా పోస్ట్పోన్ అయిపోయింది. కాల్కి ఉన్నది, కాల్కి కూడా డైనమల్ నోరాలు చేయాలా వద్దా, ఆల్రెడీ 2 times పోస్ట్పోన్ అయింది డేట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ ఏమంటారు? ఎవరిని బ్లేమ్ చేస్తారు? హీరోల వల్ల అంటారా, ప్రొడ్యూసర్ల వల్ల అంటారా, దేనివల్ల? హీరోలు ఎక్కడ బాగున్నారండి? హీరోలు బాగానే ఉంటారు, డైరెక్టర్ బాగానే ఉంటారు, కెమెరామెన్లు బాగానే ఉంటారు, హీరోయిన్లు బాగానే ఉంటారు. ఆఖరికి లాస్ట్కి వచ్చే వరకు హెవీ లాసెస్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ఎగ్జిబిటర్కి, ప్రొడ్యూసర్కి. ఇప్పుడు ఇన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయినాయి, ప్రామిస్ చెప్తున్నదా, వాళ్ళకు ప్రింట్ పబ్లిసిటీ కూడా వెళ్ళలేకుండా చాలా ప్రొడ్యూసర్స్కి, చిన్న ప్రొడ్యూసర్స్కి. ఇన్ని సినిమాలు హిట్ అయినాయి అని చెప్పండి ఈ సంవత్సరం మొత్తంలో. జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకోండి. ఒక హనుమాన్, ఒక డీజే టిల్లు 2 అంటే 5 monthsలో మాకు 2 సినిమాలు హిట్ అయితే సరిపోతుందా? సరిపోదు కదా. మళ్ళీ ఒక్క హీరో కూడా ఇప్పుడు ఫస్ట్ ఒక హీరో అంటే 3 సినిమాలు చేస్తుండే సంవత్సరానికి. ఇవాళ ఒక్క హీరో సంవత్సరానికి ఒక్కటే సినిమా చేస్తుండే 2 yearsకి. 10 days థియేటర్స్ అన్నింటినీ క్లోజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా, లేదంటే సొల్యూషన్ కోసం ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మేము ఓపెన్ చేసి పెట్టుకుంటే మాకు కరెంట్ వస్తుంది, కరెంట్ లాస్ అవుతుంది. పబ్లిక్ వెయిట్ ఇది చేయాలి. పబ్లిక్ రాకపోతే మళ్ళీ 3-4 ఉన్నా కూడా మేము థియేటర్ రన్ చేయాలి. కరెంట్ పోతుంది, ఏసీ పోతుంది, మళ్ళీ మాకు వర్కర్స్కి ఇది అవుతుంది. సరే పేమెంట్ అంటే ఇస్తామనుకో, బట్ హెవీ లాసెస్ మాకైతే సినిమా ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్స్కి అయితే. సో ఈ పరిస్థితి ఇక్కడే కాకుండా నార్త్లో కూడా జరుగుతుందని విన్నాం. అక్కడ కూడా థియేటర్స్ టోటల్గా క్లోజ్ చేశారని, అండ్ వర్క్ కూడా చేయటం లేదని విన్నాం. ఎంతవరకు నిజం? ఇప్పుడే మీకు చూపెట్టాను కదా, ఐనాక్స్ ప్లస్ పీవీఆర్ 2 కలిపి 130 crores లాస్ ఓన్లీ ఇన్ 3.5 months. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏమంటారు? మళ్ళీ థియేటర్స్ ఎప్పట్లాగా ఎలా ఓపెన్ అవుతాయి? 3-4 monthsలో సెట్ రైట్ కావాలని. ఇంకా అన్ని సినిమాలన్నీ ఆగి ఉన్నాయి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ డేట్స్. అంటే సినిమా అనేది హీరోలు కూడా పంచుకోవాలండి. పండుగ రాగానే 4 సినిమాలు వస్తాము, 5 సినిమాలు వస్తాము అని మా మీద బడన్ అవుతుంది. అప్పుడేమో టీవీలో పోటీ ఎక్కుతారు ప్రొడ్యూసర్లు. ఏమని, అరే మాకు థియేటర్లు ఇస్తలేరు. అరే మీ ఒక సినిమా తర్వాత ఒక సినిమా తర్వాత రండి, ఓరదంటూ హీరో అంటే హీరోనే ఉంటాడు కదా. Taste the Daily. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.